ఏంటి 17,000 రూపాయలకి కస్టమైజబుల్ లైట్స్, IP68, మళ్ళీ దాంతో పాటు బాక్స్ లో మనకైతే TWS ఇస్తున్నారు కదా అని చెప్పి నోవా 2 అల్ట్రా అయితే బ్లైండ్ గా కొనేకండి. దీంట్లో ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. అదేంటి చెప్తాను, రీల్ అయితే ఇప్పుడే సేవ్ అయితే చేసుకోండి. ముందుగా దీంట్లో పాజిటివ్ విషయాలు చూస్తే కనుక మనైతే కంటెంట్ వాచ్ చేయడానికి 6.78 ఇంచ్ 1.5K అండ్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు విత్ 1800 నిట్స్ బ్రైట్నెస్ తో. దానికి తోడు దీంట్లో అయితే స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చారు. సో దీనికి ఏదైతే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం గేమింగ్ విషయానికి వస్తే కనుక మనకైతే దీంట్లో డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే వాడారు. అండ్ ఇంక్లూడింగ్ మనకైతే VC చాంబర్ కూడా ఉంది. అండ్ మెయిన్లీ ఫ్రీ ఫైర్ అండ్ PUBG ప్లేయర్స్ కి అయితే ఇక్కడ అయితే యాక్షన్ ట్రిగ్గర్స్ కూడా వీళ్ళు అయితే ఇచ్చారు. అంత ర్యాంప్ ఉంది కదా. సో మరి దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే కనుక మనకైతే దీంట్లో 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ దాంతో పాటు మనకైతే ఫోన్ కి 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అక్కడ వరకు మనకైతే యాక్సెప్టబుల్ గా బాగానే ఉంది. బట్ బాక్స్ లో మాత్రం 18 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. దీంతో మనకు ఫుల్ ఛార్జింగ్ అంటే మినిమం 2 గంటల దాకా టైం అయితే పెట్టేస్తుంది. అండ్ ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే కనుక బేస్ వేరియంట్ 17,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఒకవేళ మీలో ఎవరికైనా సార్ ఛార్జింగ్ మాకు ఇష్యూవే లేదనుకుంటా కనుక ఇదైతే పక్క వాల్యూ ఫర్ మనీ అనమాట. పక్క తీసుకోవచ్చు. మరి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నుంచి అయితే మన పేజ్ అయితే ఫాలో అయితే చేయండి. అండ్ ఈ వీడియోని అయితే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేసేయండి.